డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఏంజల్స్ రక్షణ ఇంకా ఎలా కోరుకోవాలి, ఏంజల్స్ ని మన సమస్యలు ఉంటే ఎట్లా అడిగితే మనకు మిరాకులు జరుగుతాయని ఇంకా చాలా మంది అడుగుతారు. అయితే ఏంజల్స్ ఎవరు? విశ్వశక్తి దగ్గర సేవకులు, విశ్వానికి సేవకులు ఏంజల్స్. సమాచారం ఇవ్వటానికి, డబ్బు ఇవ్వటానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, ప్రొటెక్షన్ అంటే మనుషులకు రక్షణగా ఉండటానికి విశ్వశక్తి ఆదేశాల మేరకు ఏంజల్స్ పనిచేస్తూ ఉంటాయి. ఏంజల్స్ కి మరణం ఉండదు, వయసు అయిపోవటం ఉండదు, వాహనం అవసరం లేదు, క్షణాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతాయి. అలాగే మనిషిలో ఉన్న సోల్, దైవశక్తి, దానికి మరణం ఉండదు. భగవద్గీతలో చూడండి, ఆ పార్థివ దేహం దగ్గర బ్యాక్గ్రౌండ్ లో ఆడియోలో ఆత్మ నశించదు, శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నూతన బాడీని ఎన్నుకుంటుంది అని. అంటే మనిషిలో ఉన్న సోలికి కూడా మరణం లేదు. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఆ ఆత్మ ఉంది, దానికి తెలియదంటూ లేదు. ఏం జరుగుతుందో, ఏమేమి తెలుసో సమస్తం తెలుసు. స్వర్గంలో నిధులు కూడా తీసుకురాగలదు. అలాంటి ఆత్మతో, అలాంటి ఏంజల్స్ తో ఎట్లా మాట్లాడాలి? అంత పవర్ఫుల్ ఏంజల్స్ తో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో రేపు ఆదివారం 26వ తారీఖున మనం స్టార్ హోటల్లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే పేదరికంలో జీవిస్తున్నాం, చాలని జీతంతో, చాలని బిజినెస్ తో ఇబ్బందులు పడుతున్నాం. కానీ లైఫ్ స్టైల్ మారాలి. అది ఎలా సాధ్యం? ఏంజల్స్ రక్షణ మనకి విశ్వం ఎలా ఇచ్చింది? ఎలా అడగాలి విశ్వాన్ని? ఆ నెగిటివిటీ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి పేదరికం అనుభవించి ఆ మైండ్ అంతా పేదరికంలో ఉండిపోయి, కష్టపడితేనే వస్తాయి, లేకపోతే మరో ఇంకా వేరే దారి లేదు, మా వారు పని చేస్తేనే మాకు డబ్బులు ఇల్లు కలుస్తుంది, ఇలాంటి మాటలకు అలవాటు పడిపోయి డబ్బు చెడ్డదని ఇలాంటి వాటి ఎన్నో వినేసి సబ్ కాన్షియస్ మనసులో, మన ఆత్మలో ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ స్టోర్ అయిపోయింది. ఎంత కష్టపడినా, ఎంత ట్రై చేసినా డబ్బు రా. నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు ఆ నెగిటివ్ ఏం చేస్తుంది? ఆ మనిషి ఆరాన్ని తగ్గించి ఆ తొందరగా అతనిలోని ఆ దేహాన్ని తీసుకెళ్లిపోవటానికి డబ్బు లేకుండా నిరాశ నిస్పృహలకు నెట్టేస్తుంది. వాటన్నిటి నుంచి విముక్తి చెందేదే, క్లీన్ చేసుకునేదే ఈ యొక్క హోపనొపనో, ఏంజల్స్ రక్షణ, ఏంజల్స్ ప్రొటెక్షన్, ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ క్లాస్ లో ఆ హీలింగ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇచ్చి, పర్సనల్ గా కూడా మాట్లాడి ఒక్కొక్కరితో వారికి ఉన్న ఇబ్బందులన్నిటికీ పరిష్కారాలు, ఇంట్లో నెగిటివ్స్ పోవటానికి, వారిలో పెరిగిపోయిన నెగిటివ్ క్లీన్ అవటానికి, కోటీశ్వర్లయ్యే ఆ దగ్గర దారి, ఆ అఫర్మేషన్స్ ఏంటి, ఆ విజువలైజేషన్స్ ఏంటి, ఆ మనీ మెడిటేషన్స్ ఏంటి, ఇంకా గొప్పగా మన క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి, ఎలా డబ్బును ఆకర్షించాలి, ఆరోగ్యాన్ని ఆకర్షించాలి, అప్పుల నుంచి బయటపడాలి, అలా విధి విధానాలన్నీ కూడా కొత్త టైం టేబుల్ నేర్పించడం జరుగుతుంది. ఇంకా అనేక అంశాలు అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు లిమిటెడ్ సీట్స్ మనం కేటాయిస్తాం కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్కరితో టైం కేటాయించాలి, ఎక్కువ మందిని తీసుకోము, అందువల్ల లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కోటీశ్వర్లు అవ్వాలి, ఈ సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, అప్పుల నుంచి, పేదరికాల నుంచి బయటపడాలి అన్నప్పుడు విశ్వశక్తి గురువులను ఎన్నుకుంటుంది. ఆ గురువుల ద్వారా ఆ కోటీశ్వర్లు అవటం, గొప్పగా ఎదగటం, దేన్నైనా పొందేలాగా ఆ అడిగే విధానం, విజువలైజేషన్ ఏంటి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, ఆ ఏంజల్స్ ప్రేయర్ ఏంటి, అన్ని కూడా తెలుసుకుంటారు. ఈ ఏప్రిల్ 26వ తారీఖున హైదరాబాద్ లో స్టార్ హోటల్లో జరిగే క్లాస్ కి ఇంకా 5 రోజులు, కొద్ది రోజులే టైం ఉంది. మహా అయితే ఆ లిమిటెడ్ సీట్స్ వల్ల కొంత తొందరగా బుక్ చేసుకున్నట్లయితే మనం సీట్ కేటాయించడం, లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం వైజాగ్ లో మే నెల 10వ తేదీన స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. లైఫ్ స్టైల్ మారిపోవాలి, అనుకున్నది గట్టిగా అనుకుంటే పొందాలి. ఆ గట్టిగా ఎలా అనుకోవాలి, ఎలా నమ్మాలి, ఆ ఆత్మను లో ఉన్న ఆ నెగిటివ్స్ ని ఎలా క్లియర్ చేయాలి, ఏంజల్స్ ని ఎట్లా సహాయం అడగాలి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, గోల్డ్ లోన్ ఎలా తీర్చాలి, అనుకున్న పనులు ఎలా జరగాలి, అలా కోరుకునే విధానం ఏంటనేది మనం ఆ క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది, ఒక్కొక్కరితో మాట్లాడటం ఉంటుంది. ఈ వైజాగ్ లో మే నెల 10వ తేదీన జరిగే ఈ స్టార్ హోటల్లో కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. ఫ్యామిలీ అంతా కూడా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం
మే నెల 3వ తారీఖున విజయవాడలో ఈ యొక్క కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత తిరుపతిలో మే నెల 17వ తారీఖున స్టార్ హోటల్లో ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాసు మే నెల 31వ తారీఖున బెంగళూరులో కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరులో 31వ తారీఖు మే నెల ఆదివారం స్టార్ హోటల్లో క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకోండి. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒక్కరికే విడిగా పర్సనల్ క్లాస్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ ద్వారా కూడా క్లాసెస్ ఉంటాయి. ఇంకా హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ క్లాసెస్ కూడా ముందుగా మీ పేరు నమోదు చేసుకుని బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఏంజెల్స్ ని ఎలా అడగాలి? మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మానసికంగా అనారోగ్యం గురవుతూ ఉంటారు, కొన్ని నెగిటివ్స్ అటాక్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో, ఆ బిజినెస్ లో, ఆ ఒంట్లో ఉన్న ఆ నెగిటివ్స్ ని క్లియర్ చేసుకోవటానికి ఇంత అద్భుతంగా ఏంజెల్స్ తో ఎలా మాట్లాడాలి? గార్డెన్ ఏంజెల్స్ అంటాం. ఏంజెల్స్ అంటే యూనివర్స్ దగ్గర ఉండే ఏంజెల్స్, గార్డెన్ ఏంజెల్స్ అంటారు. డియర్ గార్డెన్ ఏంజెల్స్, మీరు నిద్రపోయేటప్పుడైనా సరే, ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నా సరే, యూనివర్స్ ను కోరుకొని లేదా గురువు ద్వారా, విశ్వ గురువు ద్వారా ఒకసారి నేర్చుకొని ఆ విధంగా సమస్యకి పరిష్కారం తెలుసుకుని మీరు చేసినట్లయితే అట్లా గురువు కూడా మీకోసం చేయడం జరుగుద్ది. మీకు మంత్రించి యూనివర్స్ ని ప్రేయర్ చేసి మీకు ఇవ్వటం జరుగుద్ది. అప్పుడు దానికి ఒక పవర్ ఏర్పడుద్ది అనమాట. సపోజ్ ఒక జాబ్ రావట్లేదు, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ జాబ్. మీరు ఎంత ప్రేమగా అంటే మీరు చాలా కామ్ గా అయిపోయి, రాత్రి పూట అయినా సరే, ఉదయం పూట అయినా సరే, ఉదయం మెడిటేషన్ లో కూడా మీరు కామ్ గా మౌనంగా ఉండకుండా ప్రశాంతంగా కూర్చొని, డియర్ గార్డెన్ ఏంజెల్స్, నాలో ఉన్న నెగటివిటీని మీరు తీసేస్తారని నేను నమ్ముతున్నాను. విశ్వశక్తి ఆదేశాలతో నాకు మంచి జాబ్ వచ్చేలాగా, ఎక్కువ ప్యాకేజీతో, నా టాలెంట్ తో ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా ఆన్ ది స్పాట్ లో లెటర్ వాళ్ళు ఇచ్చేలాగా, వెంటనే జాయిన్ అయ్యేలాగా, ఆటంకాలు ఏదైతే అడ్డుపడుతున్నాయో ఆ నెగటివిటీని నాలో నుంచి నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మనుషులు, సమస్తం అన్నిటినీ కూడా క్లీన్ చేసి ఆ యొక్క కంపెనీలో లేదా గవర్నమెంట్ జాబ్ ఏం కోరుకుంటున్నారో అది సులభంగా వచ్చేలాగా మీరు ఖచ్చితంగా విశ్వశక్తి ఆదేశాలతో నాకు మిరాకిల్ చేస్తారు. అట్లా నెగటివిటీని తరిమేసి నా చుట్టూ రక్షణగా ఉంటారు నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. మీకు ఎక్కడ కావాలో జాబు ఆ కంపెనీని తలుసుకోవాలి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ లో తలుసుకోవాలి, మీ బిజినెస్ అయితే బిజినెస్ ని తలుసుకుని ఒపనొపన 108 సార్లు చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నమ్మకంతో చెప్పాలి. అవును ఇలా చేస్తున్నాను అవుతుందా అని డౌట్ పడితే రాదు. విశ్వాసం లేనిదే ఏది జరగదు. అంటే మనం నమ్మితేనే మనలోని సోలు అది నిజం చేస్తుంది. ఏంజల్స్ కూడా నిజం చేస్తాయి. ఈ వ్యక్తి చేస్తూ పైన చేస్తూ లోపల నమ్మకం లేదనుకోండి, ఎప్పటికీ జరగవు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే మళ్ళీ భయపడినా ఆందోళన పడినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. ఎందుకు? లోపల దైవశక్తి ఉంది, ఏంజల్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో దేన్నైనా మనకు అందించడానికి. మీరు తోడుగా ఉన్నారు. ప్రతి నెగిటివ్ ని తీసేసి నేను అనుకున్న పని జరిగేలాగా మీరు మిరాకిల్ చేస్తారు. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా చెప్పాలి. అది జరిగిపోయినట్టు నమ్మాలి. ఇది జాబ్ కోసం. ఓకే, ఒక వ్యక్తి అనారోగ్యకరంగా మీ ఇంట్లో ఉన్నారు, పెద్దవాళ్ళ చిన్నపిల్లలు ఎవరికో బాగాలేదు. మీరు టెన్షన్ పడిపోతూ ఆందోళన పడిపోతూ ఉంటారు. అదేమవుతుంది? ఆ సమస్య విషయంలోకి మీరే పంపించినట్టు అవుతుంది. అంతకితో ఆ బాబు గాని, ఆ పెద్ద ఆయన గాని, లేకపోతే ఎవరికైతే బాగలేదు ఆ పాపకు గాని గతంలో ఎంత బాగున్నారు, చాలా హ్యాపీగా, అలాంటిగా ఆ పాపని, ఆ బిడ్డని మీరు పూర్తి ఆరోగ్యంగా ముట్టుకుని హీల్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మందికి మిరాకిల్ జరిగాయి. నాకు విశ్వాసం ఉంది. ఆ లోపల ఉన్న నెగిటివ్ శక్తిని తరిమివేసే శక్తి మీకుంది. మీ ప్రేమతో, మీ రాకతో ఆ నెగిటివ్ శక్తి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందని నేను నమ్ముతున్నాను. మీరు ముట్టుకుని ఆ వ్యక్తిని హీల్ చేస్తున్నారు, నాకు తెలుస్తుంది, నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గరే మీరు ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి చుట్టూ ఉన్నారు.
పూర్తిగా ఆ వ్యక్తిని హీల్ చేస్తున్నారు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ డియర్ గార్డెన్ ఏంజల్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పాలి. అలాగే అప్పులు ఎక్కువగా ఉండి మానసికంగా మైండ్ పనిచేయక హెరాస్మెంట్ ఎక్కువైపోయి టెన్షన్ పడుతున్నారు. అంటే నెగిటివ్ అలా ఎక్కువైపోయినప్పుడే మీరుంటున్న ఇంట్లోను, మీరు చేస్తున్న బిజినెస్ లోను మీకు కూడా నెగిటివ్ అటాక్ అయినప్పుడే అప్పులు పాలవటం జరుగుద్ది, అనారోగ్యం అవుతుంది, జాబ్ ఓడిపోవటం జరుగుద్ది, బిజినెస్ లాస్ అవటం జరుగుద్ది. నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు ఏ పని జరగకుండా అన్ని రివర్స్ అయిపోతా ఉంటాయి. సో దాని అర్థం ఏంటి? నెగిటివ్ ఎక్కువ చేరిపోయింది మనం సబ్ కాన్షియస్ మనసులో, ఇంట్లో, బిజినెస్ లో. వాటిని దూరంగా తరిమివేసేలాగా గార్డెన్ ఏంజల్స్ ని ప్రేమతో పిలవాలి. మనం చెప్పాం కదా, ఆ ఏంజల్ పౌడరు, తైలము ఇట్లా రాసుకున్నప్పుడు మీలో నిరాశ నిస్పృహ బయటకు వెళ్ళిపోయి కొంచెం హుషారు వస్తుంది. అది రాసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని ఆ పవిత్రమైనటువంటి సుగంధంతో గార్డెన్ ఏంజల్స్ ని పిలవాలి. మనలో ఉన్న దైవశక్తి కూడా ఈ సుగంధం అనేది అదొక మంచి, మనం దేవుళ్ళ దగ్గర పెడతాం చూసారా, ఆ మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో. అట్లా మనలో దైవశక్తి ఉంది. ఆ శక్తికి సుగంధం చూపించాలి, గార్డెన్ ఏంజల్స్ కి సుగంధం చూపించాలి, యూనివర్స్ ని ఆ సుగంధంతో కోరుకోవాలి. అప్పుడు మీరు కూడా వైబ్రేషన్స్ వస్తాయి, ఎనర్జీ లెవెల్స్ బయటికి రావాలి, ఆప్యాయంగా రావాలి, ప్రేమతో మాట్లాడాలి. టెన్షన్ గా అడిగితే ఏది రాదు, టెన్షనే వస్తుంది. ఎంతో కూల్ గా మారిపోవాలి. ఓకే, విపరీతంగా టెన్షన్ వస్తుంది మీకు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్, ఇలా ఎందుకు టెన్షన్ వస్తుందో దీన్ని నేను అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఆ స్థితి మాయమైపోతుంది అన్నమాట. సో అప్పుడు మీరు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మీ రేపటి భవిష్యత్తు ఎంత బాగుండాలో మీలోని సోల్ తో, గార్డెన్ ఏంజల్స్ తో, రాఫెల్ ఏంజల్స్ తో, నితిక ఏంజల్స్ తో, విశ్వంతో ప్రేమగా మాట్లాడాలి. మీకు ఎలా కావాలి, మీ రేపటి భవిష్యత్తు డిజైన్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్ లో మీరు రాసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎంత డబ్బు కావాలి, ఏంజల్స్ రక్షణ ఎలా కావాలి. ఆల్రెడీ ఉంటున్న ఇంట్లో బాధలను తీసేయమని గార్డెన్ ఏంజల్స్ ని ప్రేమతో పిలవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఆ గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నా ఇంట్లో, నా ఒంట్లో, నా బిజినెస్ లో, నా జాబ్ లో ఉన్న నెగిటివిటీని క్లీన్ చేస్తున్నందుకు నీ ప్రేమను కుమ్మరించి వారి చేత నాకు రక్షణ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, అన్ని చోట్ల నేను నమ్మిన మూఢనమ్మకాల ద్వారా నాలో పెరిగిపోయిన నెగిటివ్ ని కూడా క్లీన్ చేస్తూ ఏంజల్స్ ని నాకు రక్షణగా పంపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ మీ భవిష్యత్తు రేపు ఎలా ఉండాలో ఆ సమస్యలన్నీ తీరిపోయి ఏంజల్స్ రక్షణలో మీకు గార్డెన్ ఏంజల్స్ ని మీరు ప్రేమతో పిలిస్తే, డియర్ గార్డెన్ ఏంజల్స్, నా బెడ్ చుట్టూ, నా ఇంట్లో, ఆఫీస్ లో, అన్ని చోట్ల మీకు రక్షణగా ఉంటున్నారు. ఇప్పుడు నేనున్న చోట మీరున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో ఆ సుగంధంతో మీరు ఆహ్వానించినప్పుడు ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. ఆ పెర్ఫ్యూమ్ ఎక్కడ దొరకదు, అంత అద్భుతమైనటువంటి మంచి స్మెల్ వస్తుంది. మీరు అంత పవిత్రమైనటువంటి ఆలోచనలతో నింపేసుకుని మీరు పిలిస్తే మీ చుట్టూ ఆ సుగంధం మన ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఏంజల్స్ ఉన్నారంటే అంత పెర్ఫ్యూమ్, బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది అనమాట. సో అది ఎక్కడ దొరకదు, అంత అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఆ ఫీలింగ్ మీరు అనుభవించినప్పుడు ఆ ప్రేమను గార్డెన్ ఏంజల్స్ కి అందిస్తూ థ్యాంక్ యూ యూనివర్స్, నా చుట్టూ ఇప్పుడు ఏంజల్స్ ని రక్షణగా ఉంచి ఫైనాన్షియల్ గా నేను బిజినెస్ చేసుకోవటానికి, ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడి గొప్ప స్థాయికి చేరుకుని విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేస్తూ ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ రక్షణలో యూనివర్స్ రూల్స్ ప్రకారం నేను జీవిస్తూ ఆరోగ్యంగా, అందంగా, యవనంగా, పేరు ప్రఖ్యాతులతో ఏంజల్స్ రక్షణలో నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ వినయపూర్వకంగా ప్రేమతో చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మీ మనసు కనెక్ట్ అయినప్పుడు, ఆ ప్రేమ అనే 5 సెన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ విశ్వంలోకి ఆ ఎనర్జీ వెళుతుంది. ఆటోమేటిక్ గా ఆ స్థితి మాయమవుతుంది. కుదిరితే గురువు ద్వారా క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఇంకా పర్సనల్ గా ప్రత్యేకంగా మీకోసం ప్రేయర్ చేసి ఏం చెప్పుకోవాలో ఆ ప్రేయర్ విశ్వంలోకి పంపించి ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో మీకు ఆ ప్రేయర్ ఇచ్చినప్పుడు, మీకు ఆ పరిష్కారాలు ఇచ్చినప్పుడు అవి పనిచేస్తాయి. నమ్మినప్పుడు
ఇట్లా మీ జీవితాల్లో మీకు ఏం కావాలి ప్రతి దాన్ని కూడా ఏంజల్స్ ప్రొటెక్షన్ అడుగుతూ, ఏంజల్స్ ని ప్రేమతో పిలుస్తూ, డియర్ గార్డెన్ ఏంజల్స్, నేను వెళ్లే ప్రతి చోటకి మీరు నాకు రక్షణగా వస్తున్నందుకు, ఆ పనులు పూర్తయ్యేలాగా మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ హోపోనోపోనో అనేది ఆ ప్రేయర్ మానకూడదు. హోపోనోపోనో అంటే ఏంటి? జపాన్ భాష. కొన్ని కోట్ల మందికి అక్కడ మిరాకిల్ జరిగాయి, అందుకని ఆ పేరు వచ్చింది. కానీ దాని అర్థం ఏంటి తెలుగులో? శుద్ధి చేయటం, క్షమించబడటం. మీలో ఉన్న లోపాలు, చుట్టూ ఉన్న నెగిటివ్ అంతా కూడా ఏంజల్స్ క్లీన్ చేస్తాయి. అట్లా మీరు కోరుకున్నప్పుడు, అడిగినప్పుడు, నమ్మినప్పుడు. అట్లా మీలో, మీ కుటుంబంలో అనారోగ్యం బయట ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మారాలని, అప్పుల నుంచి బయటపడాలని, ఇంకా ఎవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో మానసికంగా వాటన్నిటి నుంచి మీరు విముక్తి చెంది ఫైనాన్షియల్ గా బాగుండాలని, మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగుండాలని, ఒక విశ్వగురుగా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ బిడ్డను ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.